ఈ రోజు రిలీజ్ అయిన దిల్రూబా మన రివ్యూ అయితే చెప్పేసుకుందాం. సిద్ధార్థ్ రెడ్డి అంటే అలియాస్ మన కిరణ్ బవరం గారు సిద్ధు. అతను సాధారణంగా సారీ గాని థ్యాంక్స్ గాని అనేవాడికి ఎక్కువ విలువిస్తాడు. వాటిని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడన్నమాట. అసలు సారీ థ్యాంక్స్ అనేవి వాడని సిద్ధు జీవితంలో మ్యాగీ అంటే కది దేవిసాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఎలా మారింది, ఆ తర్వాత సిద్ధు జీవితంలోకి అంజలి అంటే రుక్సుర్ దిల్లాన్ ఎలా వస్తుంది, అంజలి సిద్ధు ప్రేమ కథలో విలన్ విక్కీ ద్వారా వచ్చే సమస్యలు ఏమిటి, సిద్ధు లైఫ్ లోకి జోకర్ జాన్ విజయ్ ఎంట్రీతో ఎలాంటి సమస్యలు వస్తాయి, అంజలి సిద్ధు ఎందుకు విడిపోతారు, చివరకు అంజలి సిద్ధు ఒకటి అవుతారా లేదా, అసలు సారీ థ్యాంక్స్ అనే పదాల్ని సిద్ధు ఎందుకు చెప్పాడు అన్నది కథ. దిల్రూబా సినిమాకు సరైన కథ లేదనిపిస్తుంది. పాయింట్ వరకు బాగానే ఉన్నా దాన్ని తెరపై అంతగా చూపించలేదు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ చేసేలా తెరకెక్కించడంతో తడబడినట్టు అనిపిస్తుంది. అసలు ప్రేమ కథను 2.5 గంటలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బలమైన సంఘర్షణ గాని హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గాని కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇందులో అలాంటి కథ గాని సంఘర్షణ గాని క్యారెక్టరైజేషన్ గాని ఎక్కడా కనిపించదు. ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిని తీసుకుందాం. అర్జున్ రెడ్డి కూడా ఒక లవ్ స్టోరీనే, కానీ అక్కడ అర్జున్ రెడ్డి పాత్రకు జనాలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే కేవలం లవ్ స్టోరీ అయినా జనాలు కూడా ఆదరించారు. ప్రతి సినిమాలో ప్రేమ కథ ఉంటుంది. ప్రేమ కథే మెయిన్ పాయింట్ గా తీసుకొని సినిమా చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లవ్ స్టోరీ అనగానే చిన్నగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వడం, ప్రేమ మొదలవడం, ఆ తర్వాత కొంత ప్రయాణం సాగించడం, మధ్యలో గొడవలు జరగడం, ఇలా బ్రేకప్ చెప్పడం, చివరకు ప్యాచప్ అవ్వడం, క్లుప్తంగా చెప్పాలంటే ఓ ప్రేమ కథ. ఈ పాయింట్ల మీద సినిమాను నడిపించాల్సి వస్తుంది. సినిమా అంటే కొంచెం పాజిటివ్ అయితే ఉండాలి, బట్ ఈ సినిమా నాకు అంత పాజిటివ్ అంటే ఫస్ట్ హాఫ్ లో రుక్సర్ తిల్లాను క్యారెక్టరైజేషన్ కొంతవరకు బాగుంటుంది. తండ్రి కూతురు సెంటిమెంట్ ఓ సీన్ లో మెప్పిస్తుంది. కష్టాలు రాకుండా చూసుకుంటావా అని అంటే ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో మాత్రం ఎప్పుడు తోడుంటాను అని చెప్పే హీరో డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో కిరణ్ భగవాన్ లుక్స్ అయితే చాలా బాగుంటాయి. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని చోట్ల కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది. రుక్సర్ తన యాక్టింగ్ తో చాలా మందిని ఆకట్టుకుంది. మ్యాగీ పాత్రలో కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ టెక్నికల్ గా చూసుకుంటే దిల్రూబా మెప్పించే ఛాన్స్ ఉంటుంది. విజువల్స్ అందంగా ఉంటాయి. కెమెరా వర్క్ చాలా రిచ్ గా ఉంది. ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గానే ఉంటాయి. అంటే దీన్ని బట్టి చాలా ఖర్చు పెట్టి అనిపిస్తుంది. బట్ కథకైతే అంత బలం లేదు. అక్కడే దిల్రూబా దిల్లేని రూబాగా మారిపోయింది అనిపిస్తుంది. నా సజెషన్ అయితే రిలీజ్ అయిన ప్రతి మూవీ చూస్తే కనుక మనకి ఏదో థాట్ రాదు. సో 1 టైం వాచబుల్. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి.